పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి. పనులు వెంటనే చేయాలి. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే, ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని, కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు. భవిష్యత్తు మీద భయం ఉండాలి. లైఫ్ మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులు అయినా ఉండాలి. గెలవవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బ్రతకాల్సిందే. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. ఎవరినీ చిత్తు కాగితంలా చూడకు. ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటమై ఎగిరితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే, సమయం విలువ, చేతిలో చిల్లు గవ్వలేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. ఒక వ్యక్తి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా ఏమీ లేనట్లే. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో ఆదుకుంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోండి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి. ఆనందం అయిన వాళ్ళందరిలో పంచుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకోండి. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోండి. గతం చేసిన గాయాలు మర్చిపోండి. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకొని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. ఈ లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి మరణం ఉండదు. తోటి వారికి మీకు తోచిన సాయం చేయండి. ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో అది ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చే వరము. నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే ఈ సమాజం నువ్వు ఓడిపోతే వెటకారాలు కూడా ఆడుతుంది. నువ్వు మాత్రం నీ జీవితంలో అనుకున్నది సాధించేదాకా ప్రయత్నం ఆపకు. యుద్ధం నీది, పోరాటం నీది. అయినా ఎవరో వచ్చి నిన్ను గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకండి. ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. ఓటమిని గుండెల్లోకి తీసుకోకండి. ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేరు. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు
అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. నీకు గెలుపు కోసం కష్టాలు పడ్డప్పుడే కాదు, గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు వాల్యూ ఉండదు, గెలిచాక వచ్చే కన్నీళ్లకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. నీ తెలివితేటల్ని ఎప్పుడు నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకు నాశనం చేయడానికి కాదు. మీ తెలివితేటలతో ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు, ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాడు. చదువుకోవడం వల్ల వచ్చే సర్టిఫికేట్స్ మనకు ఉపయోగపడతాయో లేదో కానీ ఆ చదువు మనకు ఇచ్చే జ్ఞానం లైఫ్లో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది మీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా మీరే. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయమూ చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి, ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.